సో హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మేకప్ తెలుగు. సో టైటిల్ చూసారు కదా. సో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. డ్రై మ్యానిక్యూర్ అనేది ఫినిష్ చేశానండి, 1 డేలో చూపిస్తున్నాను. ఓకేనా, తర్వాత డ్రై చేశాను. ఇలాంటి గ్లిట్టర్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దాన్ని నేను మన బేస్ కోట్ ఉంటుంది కదా, బేస్ కోట్లో కానీ లేదు అంటే మన ట్రాన్స్పరెంట్ బిల్డర్ జెల్లో కానీ మిక్స్ చేసుకొని నీట్గా, అంటే ఎలాగో గ్లిట్టర్ కదా కొద్దిగా గజిబిజిగా అనిపిస్తుంది, అలా కాకుండా నీట్గా దాన్ని సెటిల్ చేసుకోవాలన్నమాట. జూమ్లో చూడండి, బ్లాక్ బ్రష్ తీసుకొని దాన్ని దాంతో సెటిల్ చేస్తాం. సో ఇప్పుడు షెల్ షీట్స్ అనేది చాలా చాలా పాపులర్. దీంతో చాలా అంటే చాలా డిజైన్స్ అనేది మనం చేసుకోవచ్చు. ఇది మార్కెట్లో చాలా కలర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. మనమైతే ఇప్పుడు బ్లూ కలర్, మన థీమ్కి తగ్గట్టుగా బ్లూ కలర్ అనేది తీసుకుంటున్నాను. సో సిలికాన్ టూల్ ఉంటుంది కదా, దాంతో లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ షెల్ షీడ్ ఏంటంటే చాలా చాలా హార్డ్గా ఉంటుంది. అంటే ఒక పెంక అంటాం కదా మన సైడ్, చిన్నప్పుడు ఆడుకున్నాం కదా ఇవన్నిటితోని. సో అలా ఉంటుంది కాబట్టి కొంచెం ప్రెస్ చేసుకోవాలి. అలాగే నేను సిల్వర్ పాయిల్, మనకి మార్కెట్లో 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది, నేను సిల్వర్ తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ అండి, సో ఈ బిల్డర్ జెల్ ఏదైతే ఉందో దాన్ని వైట్ కలర్, అంటే జనరల్గా ఏంటి మనకి వైట్, ట్రాన్స్పరెంట్ అండ్ లైట్ పింక్ కలర్, 3 కలర్స్ అవైలబుల్గా ఉంటుంది చాలా ఈజీగా. దాంట్లో వైట్ కలర్ ఉంటుంది చూసారా, దాన్ని ఇలా తీసుకొని జిగ్జాగ్ మెథడ్లో మన నెయిల్ టిప్కి బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. నీట్ అప్లికేషన్ తర్వాత యాజ్ యూజువల్ 2 minutes యూవీతో క్యూర్ చేసుకున్న తర్వాత మనం యాక్సిడెంట్ తీసుకొని, అంటే దాన్ని రిమూవ్ చేయాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. రిమూవ్ మీన్స్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఏదైతే హైలైట్ అవ్వాలనుకున్న పార్ట్ని చూసారా, మన గ్లిటర్ పార్ట్, దాన్ని ట్రాన్స్పరెంట్ జెల్తోని సెటిల్ చేసుకోవాలి. ఆల్రెడీ యూవీ లైట్తో సెటిల్ చేసుకున్నాము, అయినా కూడా మనము ఈ జెల్ అప్లికేషన్ తర్వాత మళ్ళీ సెటిల్ చేసుకోవాలి. సో కంప్లీట్ అప్లికేషన్ తర్వాత ఈ జెల్ ఏంటంటే లైట్గా ఇలా జారుతున్నట్టు అనిపిస్తుందండి, స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నీట్ చేసుకోవాలి. తర్వాత యాజ్ యూజువల్ 2 minutes యూవీ లైట్ క్యూర్ అండ్ క్లీన్ విత్ ఎసిటోన్. ఇంపార్టెంట్ బఫింగ్, హార్డ్ బఫర్తో బఫింగ్. తర్వాత మన నెయిల్ డ్రిల్లర్తో సైడ్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా, ఏది ఉన్నా కూడా రిమూవ్ చేసుకోవాలి. సో వీడియో చేయడానికి కూడా రీజన్ ఇదే, ఇలా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే ఇంకా కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం హైలైట్ ఇద్దాం అండ్ షేప్ కూడా చేసుకుందాం. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.